వా అయ్యా, ఇప్పటి వరకు నాయన మిమ్మల్ని స్తుతించాము, ఘనపరిచాము, మహిమపరిచాము. తండ్రి, మీరు ఇచ్చినటువంటి శక్తితో, బలముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించాము. తండ్రి, మా ఆరాధనకు యోగ్యుడైనటువంటి మా దేవుడవు నీవే. మా స్తుతులపై ఆసీనుడిగా ఉండేటువంటి మా దేవుడవు నీవే. ప్రభువా, నీకు వందనాలు. అయ్యా, ఈ సమయంలో నాయన పరిశుద్ధమైనటువంటి లేఖనాలను, అంతర్లీనమైనటువంటి నాయన మీ ఆత్మ నడిపింపులోనికి నాయన ప్రభ మేము వెళుచూ ఉండగా మీరే సహాయము చేసి అయా నీ సిలువ చాటున నన్ను మరుగుపరుచుకొని సత్యవాక్యమును ఉన్నది ఉన్నట్లుగా విభజించి బోధించుటకు అయా మీరే సహాయము చేయమని, మీ ఆత్మ అభిషేకముతో నింపమని ప్రార్థన చేయించు ఉన్నాము నాయన. అయా, వినేటువంటి చెవులను, గ్రహించేటువంటి మనస్సును, ఆచరించేటువంటి జీవితములను ప్రతి బిడ్డకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అయా, మీరే సహాయము చేసి మీ బిడ్డలతో మాట్లాడి ప్రతి బిడ్డను బలపరిచి, స్వస్థపరిచి, ఆదరించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైనటువంటి నామములో వందనములు, శుభములు తెలియపరుస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఇంకొక శ్రమ, 22వ శ్రమ, యేసుక్రీస్తు వారు పడినటువంటి శ్రమలలో 22వ శ్రమను మనము ధ్యానం చేసుకోబోచు ఉన్నాం. యేసుక్రీస్తు వారు పడినటువంటి 40 శ్రమలను దేవుడు ఆయన పరిశుద్ధమైనటువంటి సువార్తలలో మనకు ఆయన ప్రతిదినము ఒక్కొక్క శ్రమను తెలియపరుస్తున్నారు. ఈ 40 శ్రమలు ధ్యానించడానికి ఉద్దేశం ఏంటి అని అంటే, ఈ 40 శ్రమలు మనము ధ్యానం చేసినప్పుడు ఒక మానవుడికి ఈ ప్రపంచంలో, ఈ సర్వ సృష్టిలో అంతకు మించినటువంటి శ్రమలు ఏవి కూడా ఉండవు. ఆ 40 శ్రమలు మానవుని జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భంలో రావచ్చు. వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా ఎదుర్కొన్నారో మనము కూడా అలా ఎదుర్కొని, మనము కూడా సాతానును జయించేటువంటి బిడ్డలుగా ఉండడానికి యేసయ్య పడినటువంటి శ్రమలను మనము ధ్యానం చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డరా, ఎందుకు 40 శ్రమలు ధ్యానం చేస్తున్నాము అని అంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకమును సృష్టించేటువంటి సమయము నుంచి ఆయన పరలోకానికి వెళ్ళేంత వరకు ఎన్ని శ్రమలు అనుభవించారో వాటన్నింటినీ సంపూర్ణముగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. వీటికి మించినటువంటి శ్రమలు ఏ మానవుడికి కూడా కలుగవు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశము, ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా నోట్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను, శిష్యులను ఎన్నుకొనుట. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి పాఠం పేరు శిష్యులను ఎన్నుకొనుట. శిష్యులను ఎన్నుకొనుట అంత సులభమైనటువంటి పరిస్థితి కాదు. యేసుక్రీస్తు వారిని అనేక మంది అద్భుతములు చూసి వెంబడిస్తూ ఉన్నారు. అనేక మంది ఆహారం కొరకు వెంబడిస్తూ ఉన్నారు. అనేక మంది ఈయన గురించి కొన్ని ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఈయన ఇజ్రాయేలీలకు రాజుగా ఉండబోచు ఉన్నాడు కాబట్టి ఆయన్ను వెంబడిస్తే ఆ రాజరికం ఆయనకు వచ్చినప్పుడు, అంటే ఈ లోకానుసారముగా ఆయన రాజుగా అయినప్పుడు మాకు కూడా ఏమన్నా పోస్టులు ఏమన్నా ఇవ్వచ్చేమో అని కొంతమంది వెంబడిస్తూ ఉన్నారు. ఈ విధముగా ఆయనను చాలామంది వెంబడిస్తూ ఉన్నారు. వారిలో కొంతమందిని మాత్రమే ప్రభువు పిలిచినటువంటి సందర్భాలను మనము ధ్యానం చేసుకున్నాం. కొంతమంది నేను మిమ్మల్ని వెంబడిస్తానన్నా కూడా ప్రభు అన్నారు, నాకు తలవాల్చుకొనుటకు స్థలమైనా లేదు నాయన, నువ్వు నన్ను వెంబడించొద్దు అని చెప్పాడు. ఇంకొక ఆయన అడిగినటువంటి ఆయన్ని నీవు నన్ను వెంబడించు అని అన్నాడు. ఎందుకు ఇలా అంటున్నాడు అనంటే, యేసుక్రీస్తు వారు మనుష్యుల యొక్క ఆంతర్యములను
ఎరిగినటువంటి దేవుడు. వారు హృదయంలో ఏమనుకుంటున్నారో ప్రభువుకి అలాగే తెలిసిపోద్దు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, చాలామంది మనం మనుషులను చూసినప్పుడు వారి హృదయంలో ఏముందో మనం గమనించలేం. పైకి నవ్వుతూ ఉండొచ్చు, లోపల బాధ ఉండొచ్చు. పైకి ప్రేమగా ఉండొచ్చు, లోపల కక్ష పెట్టుకొని ఉండొచ్చు. అయితే యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి జ్ఞానం ఏంటి అని అంటే, ఆయన అనంత జ్ఞానే. ప్రతి ఒక్కరి హృదయంలో ఏముందో ఎరిగినటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డారా, మరి ఈ 12 మందినే ఎందుకు ఆయన నిర్ణయించుకోవాలి? 12 మందినే శిష్యులను ఎందుకు చేసుకోవాలి? 20 మందిని చేసుకోవచ్చు కదా, ఒక 40 మందిని చేసుకోవచ్చు కదా. మరి 40 రోజులు ఉపవాసం ఉన్నారు కదా, మరి 40 మందిని చేసుకోవచ్చు కదా. మరి 12 మందిని ఎందుకు చేసుకున్నారు ఆయన? దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలీయుల గోత్రములు 12, అంటే 12 ఉన్నాయి కాబట్టి 12 చేసుకోవాలా? 12 చేసుకోవాలా? ఎందుకు ఎక్కువ చేసుకోలేదు, ఎందుకు తక్కువ చేసుకోలేదు? ప్రియ దేవుని బిడ్డారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది. మనము లోతుల్లోనికి వెళదాం. ప్రియ దేవుని బిడ్డారా, 12 మందిని శిష్యులను ఆయన ఎలాంటి వారిని సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే, వారు ప్రాణము పెట్టడానికి వెనకడుగు వేరు సిద్ధపాటు, అంటే దేవుని కోసము ప్రాణము పెట్టేదానికైనా సిద్ధపాటు కలిగినటువంటి హృదయము కలిగినటువంటి వారు. మరి ఇశ్రాయేలీలు 12 గోత్రములు కదా, మరి 12 గోత్రాల నుంచి ఆయన ఏమైనా తీసుకున్నారా? లేదు కదా. యూదా గోత్రములోనే అనేక మందిని తీసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆయన ఇంట్లోనే సహోదరులు ఉన్నారు కదా, మరి వారిని ఏమైనా తీసుకున్నారా? మరి ఎందుకు బయట వాళ్ళని ఎందుకు తీసుకున్నారు, ఇంట్లో వాళ్ళని ఎందుకు తీసుకోలేదు? చాలా జాగ్రత్తగా మనం లేఖనాలను ధ్యానం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 12 మందికి ఉన్నటువంటి, ఆ 12 సంఖ్యకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను కొన్ని లేఖనాలను మనం ధ్యానం చేసుకుందాం. ఆ 12లో ఉన్నటువంటి దేవుని యొక్క మర్మం ఏంటో మనము కొన్ని వాక్యాలను ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం నుంచే చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవునిని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అను పేరు పెట్టెను. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 12 మందికి ఒకే పేరు ఏంటి? అపోస్తలులు అనేటువంటి పేరుని దేవుడు ఖరారు చేసినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. 12 మందిని కలిపి ఒక గ్రూపుగా, 12 మందిని కలిపి ఒకే ఒక పేరుగా ఆయన పిలిచినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నారు. వీరెవరెవరనగా, ఆయన ఎవనికి పేతురు అని మారు పేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన ఆంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనువారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 12 మందిని ఆయన తన శిష్యులుగా నిర్ణయించుకున్నట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆయన ఈ 12 మందిని ఏర్పాటు చేసుకొని ఆయన దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆత్మను వారికి అనుగ్రహించి, దేవుని యొక్క శక్తిని, అనేక దయ్యములను వెళ్ళగొట్టేటువంటి శక్తిని, రోగములను బాగు చేసేటువంటి శక్తిని, అనేక అద్భుతాలు చేసేటువంటి శక్తిని వారికి ఇచ్చి పంపినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఈ 12 మందినే ఎన్నుకోవడానికి కారణాలు పాత నిబంధన గ్రంథము నుంచి కొన్ని లేఖనాలని మనము ధ్యానం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఎన్ని దిక్కులు ఉన్నాయమ్మా? 4 దిక్కులు. ఇప్పుడు 12 మందిని మనం డివైడ్ చేస్తే 4 దిక్కులకు ఎన్నెన్ని అవుతాయి? 3 3 3 3. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దేవునికి మహిమ కలుగునుగాక. వీరిలో ఒకరు దుడుకుగా ఉంటారు,
ఒకరు ప్రేమిస్తూ ఉంటారు, ఒకరు దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంటారు. చూడండి ప్రియ దేవులారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మలాగా 12 మందిని ఆయన ఎన్నుకొని 12 మందిలో ఒక అతను తప్పిపోయాడు. ఆయన వెళ్ళేటువంటి సమయానికి ఆయన అప్పగించేటువంటి వాడిగా తయారైపోయాడు. మళ్ళీ అపోస్తలులు ఏం చేశారంటే ఆ 12 మందికి ఇంకొక అతన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఆయన 4 దిక్కులకు ముగ్గురు చొప్పున ఆయన పంపించినటువంటి దేవుడు. ఈ సర్వ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి సృష్టికి కూడా ఆయన వారిని పంపినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డరా, ఆ 12 మందిని ఏర్పాటు చేసుకొని ఈరోజు సర్వ సృష్టిలో యేసు క్రీస్తు వారి యొక్క తండ్రి యొక్క దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి లేఖనములో పరిశుద్ధమైనటువంటి వాక్యము, సత్యవాక్యము, దేవుని మార్గము, పరలోక మార్గాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఆదికాండము 35వ అధ్యాయము 23 నుంచి 26 వచనాలు చూడండి ప్రియ దేవుని బిడ్డారా. యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జబూలూను. వీరు లేయా కుమారులు. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి. లేయా దాసి అయిన జిల్ఫా కుమారులు గాదు, ఆషేరు. వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు. అబ్రహామును, ఇస్సాకును పరదేశులై ఉండిన మమ్రేలో కిరియతర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, 12 మంది బిడ్డలు కలిగినటువంటి యాకోబు గురించి ఇక్కడ లేఖనము మాట్లాడుతూ ఉంది. యాకోబు అంటే ఎవరు? యాకోబు అని అంటే ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి ఆయన, దేవునితో పోరాడి గెలిచినటువంటి వ్యక్తి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. అంతకుముందు ఎవరు కూడా దేవునితో పోరాడినటువంటి వారు లేరు. దేవునితో పోరాడి గెలిచినటువంటి వాడుగా యాకోబు గారు ఉన్నారు. ఆయనకి ఇచ్చినటువంటి సంతానము 12 మంది మగ సంతానం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ 12 మంది యూదా యొక్క అంటే గోత్రములుగా 12 గోత్రములుగా వారిలో ప్రాముఖ్యమైనటువంటి గోత్రము యూదా గోత్రముగా ఎన్నుకోబడింది. ఆ యూదా గోత్రములో నుంచి వచ్చినటువంటి వారే యేసుక్రీస్తు వారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ నుంచి దేవుని యొక్క ఒక ప్రణాళిక స్టార్ట్ అవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సంవత్సరానికి ఎన్ని మాసాలు ఉన్నాయి? సంవత్సరానికి 12 మాసాలే ఉన్నాయి. అలాగే పగలు ఎన్ని గంటలు ఉన్నాయి? పగలు 12 గంటలు, రాత్రి కూడా 12 గంటలే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నుంచి ఒక క్రమాన్ని దేవుడు అలవాటు చేసుకున్నటువంటి పరిస్థితిని మనం గమనించాలి. ఆయనకు ఒక క్రమం ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. వర్షాన్ని ఈ భూమి మీద ఆయన కురిపించినప్పుడు 40 దినములు 40 రాత్రులే కురిపించాడు. ఇవన్నీ కూడా ఒక క్రమముగా ఆది కాండము నుంచి వస్తూ ఉన్నాయి. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూడండమ్మా. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టిన తరువాత యెహోషువతో ఇలాగు సెలవిచ్చెను, ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని చొప్పున 12 మనుషులను ఏర్పరిచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలువబెట్టుడని వారికి ఆజ్ఞాపించెను. దేవునికి మహిమ కలుగునుగాక. యోర్దానును దాటిన తర్వాత దేవుడు ఆయనకు ఒక మాటను సెలవిచ్చారు యెహోషువ గారికి.
ఆ 12 గోత్రముల్లో నుంచి ఒక్కొక్కరు బలమైనటువంటి వారు ఆ సముద్రములోనికి వెళ్ళి, ఆ నదిలోనికి వెళ్ళి ఒక్కొక్క రాయిని తీసుకొని రమ్మన్నట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డారా, దేవుని మందిరమును కట్టడానికి, దేవుని మందసమును కట్టడానికి వీరందరూ ఒక్కొక్క గోత్రము నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసినట్లుగా ఆది కాండము నుంచి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ 12 రాళ్ళు మోసుకొని వచ్చి అక్కడ నిలువు పెట్టినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అంటే ఒక స్టాండర్డ్, మామూలుగా అమ్మ ఇల్లు కట్టినటువంటి వారికి తెలుస్తుంది, ఇల్లు కట్టినటువంటి గృహాలు నిర్మించినటువంటి వారు, ఆల్ఫ్రెడ్ గారికి తెలిసి ఉండొచ్చు. గృహాలు నిర్మించేటువంటి వారు అంటే, నేనైతే ఇంకా గృహాన్ని కట్టుకోలేదు. సో ఎవరైనా గృహాలు కట్టుకుంటే తెలుసు అంటే 12 పిల్లర్స్ వాళ్ళు ఏం చేస్తారమ్మా, 12 పిల్లర్స్ ఎందుకు అని అంటే అది ఒక స్టాండర్డ్గా, అది చుట్టూ నలుదిక్కులా కరెక్ట్గా ఉంటుందని ఒక గురి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా. ఇది సైంటిఫిక్గా కావచ్చు, దేవుని పరముగా కావచ్చు, ఒక సంఖ్యగా ఇది పరిశుద్ధ గ్రంథములో బిగినింగ్ నుంచి వ్రాయబడి ఉంది. ఇక్కడ ఆ లోపల నుంచి నదిలో నుంచి 12 రాళ్ళు తీసుకొని రమ్మన్నట్లుగా లేఖనము సెలవిస్తుంది. 6-7 వచనాలు చూడండి, అదే అధ్యాయము. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసము నెదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. అది యొర్దానును దాటుచుండగా యొర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ఉండునని వారితో చెప్పవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మా పితరులు ఏం చేశారు అని మనము అడిగినప్పుడు ఒక సాక్ష్యముగా ఉండడానికి ఆ నదిలో నుంచి 12 రాళ్లను తీసుకొని వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 12 రాళ్ళు మీ కుమారులు అడిగినప్పుడు ఏంటివి అని అడిగినప్పుడు వారికి మనం ఏం చెప్తాం, చరిత్రను చెబుతాం. ఎందుకు అనంటే మాకు ముందుగా భయంకరమైనటువంటి సముద్రము ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి యోర్దాను నది ఉన్నప్పుడు మా దేవుడిని మేము ప్రార్థన చేసినప్పుడు మా దేవుడు అద్భుతం చేశారు. మా దేవుడు ఆ నీటిని రాశిగా నిలువ పెట్టాడు, ఆ ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చివేశాడు అని ఒక గుర్తుగా ఉండడానికి ఆ 12 మంది, ఆ 12 వంశాలు దేవుని యొక్క బిడ్డలుగా జీవించడానికి ఈ లోకములో ఉన్నటువంటి జనులందరిలో కూడా నిర్ణయించబడినటువంటి వారుగా వాళ్ళ బిడ్డలందరికీ కూడా సాక్ష్యం చెప్పడానికి తీసుకొని రమ్మన్నట్లు లేఖనం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక వేల తెగలు ఉన్నాయి, అప్పుడు అనేక వేల లక్షల మంది, కోటాను కోట్ల జనులు ఉన్నారు. అయితే దేవుని మాట విన్నటువంటి వారు ఎవరంటే కేవలం ఆ 12 గోత్రములు మాత్రమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఎవరు కూడా, అమాలేకీయులు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళెవరూ కూడా దేవుని యొక్క మాటను వినలేదు. కేవలం ఈ 12 గోత్రముల వారు మాత్రమే దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని, దేవుని మాట ప్రకారం నడిచినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి ఆ 12 సంఖ్యకు అంత వాల్యూ ఇచ్చాడు దేవుడు. నిర్గమాకాండము 28వ అధ్యాయము, నిర్గమాకాండము 28వ అధ్యాయము 21వ వచనం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. నిర్గమాకాండము 28వ అధ్యాయము 21వ వచనము. ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేరు గలవై వారి పేర్లు చొప్పున 12 ఉండవలెను. ముద్ర మీద చెక్కిన వాటి వలె వారిలో ప్రతి వాని పేరు చొప్పున 12 గోత్రముల పేరులు ఉండవలెను. దేవునికి స్తుతి కలుగునుగాక. చూడండి ప్రియమైన, ఆ యాజకుడు వేసుకునేటువంటి డ్రెస్సు పైన, ఆ యాజకుడు ధరించేటువంటి ఆ వస్త్రముల పైన 12 రకములైనటువంటి రత్నములను, అలాగే 12 గోత్రముల యొక్క పేర్లను కూడా వ్రాసి ఉంచవలసిందిగా దేవుని ఆజ్ఞ ఇచ్చాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు అనంటే వారు మాత్రమే దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించారు. వారు మాత్రమే, వారు మరణించినప్పటికీ, వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ, ఇదిగో ఈ గోత్రపు వారు మాత్రమే దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించారు, దేవుని మాట ప్రకారం నడిచారు. వారి పేర్లు ఎప్పుడూ కూడా అలాగే వారి డ్రెస్సుల మీద
ఉండాలి అని దేవుడు ఒక ఆజ్ఞను పెట్టాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు అని అంటే మంచి పేరును సంపాదించుకొనుట చాలా కష్టం. ప్రియ దేవుని బిడ్డలారా, వారి పేరు ఎప్పటికీ కూడా చెదిరిపోకూడదు అని ఆది కాలము నుంచి ఆ 12 గోత్రముల యొక్క పేరులు దేవుడు గుర్తు చేసుకున్నట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. లేవియా కాండము 24వ అధ్యాయము, లేవియా కాండము 24వ అధ్యాయము 5వ వచనం చూడమ్మా జాగ్రత్తగా. నీవు గోధుమల పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు పిండి ఉండవలెను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా వండును. చూడండి ప్రియ దేవులారా, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందసములో ఒక 12 ఏముండేవంట? భక్ష్యములు అంటే రొట్టెలు. ప్రియ దేవుని బిడ్డలారా, లావుగా ఉండేటువంటి రొట్టెలు, ఒకవైపున 6, ఇంకొక వైపున 6 రొట్టెలు, మొత్తము 12 రొట్టెలు అక్కడ ఉండేటువంటిదని లేఖనము సెలవిస్తూ ఉంది. దేవుడు అనేక అంశాలని, అలాగే సొలొమోను మహారాజు గారు ఆయన రాజుగా అభిషేకించబడిన తర్వాత, ఆయన బంగారమును వీటన్నిటిని తీసుకొని వచ్చిన తర్వాత ఒక సింహాసనాన్ని తయారు చేసుకున్నాడు. ఆ సింహాసనమునకు ఒక 6 మెట్లు ఆయన కింద వరకు చేపించుకున్నాడు. ఆ 6 మెట్లలో 12 సింహములను, ఇటొక సింహము, ఇటొక సింహము, 6 12 సింహములను ఆయన నిలువబెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీని ఎన్ని గంటలకు కలుసుకున్నారు? మధ్యాహ్న కాలము 12 గంటలప్పుడు ఆయన కలుసుకున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే దేవుడు ఆ కాలమును, ఆ సమయమును ఒక ప్రత్యేకమైనటువంటి సమయముగా ఆయన ప్రత్యేకించబడ్డాడు. ఆ రోజు ఆ సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆ ప్రాంతానికి అంతటికి, సమరయ అంతటికి సువార్తను ప్రకటించేటువంటి ఒక గొప్ప స్త్రీగా ఆ బిడ్డను మనం చూస్తాం. ప్రియ దేవులారా, ఇలాగ అనేక కార్యాలు, అనేకమైనటువంటి సంఖ్యలు, అనేక గుర్తులు దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఉంచాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జనమునందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 12 మంది ఎవరైతే ఇశ్రాయేలీయులు ఉన్నారో, ఈ గోత్రముల వారు ఉన్నారో, ఇక్కడ ప్రాముఖ్యముగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఈ 12 గోత్రాల్లోంచి 12 మందిని ఆయన శిష్యులుగా తీసుకోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆ 12 గోత్రముల వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరికీ కూడా తీర్పు తీర్చేటువంటి బాధ్యత, తీర్పు తీర్చేటువంటి ఆధిక్యత ఎవరికి ఇచ్చాడు అని అంటే యేసుక్రీస్తును వెంబడించినటువంటి 12 మంది శిష్యులకి ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 12 మంది శిష్యులకి దేవుడు అంత అధికారాన్ని ఇచ్చాడు. 12 మంది గోత్రములో నుంచి ప్రపంచంలో ఉండేటువంటి అనేక మంది జనులను ఆయన వారి కిందకి తీసుకొని వస్తూ ఉన్నాడు. వారందరినీ కూడా విమర్శించేటువంటి, వారందరికీ కూడా న్యాయము తీర్చేటువంటి పరిస్థితిని ఆ 12 మంది శిష్యులకు ఇచ్చినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఇచ్చాడు అని అంటే వారు దేవుని కోసము ప్రాణం పెట్టినటువంటి వారు, దేవుని కొరకు తమ జీవితాలను, కుటుంబాలను, తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, ఆస్తిని, సమస్తాన్ని కూడా
విడిచిపెట్టినటువంటి వారు. ఆయన బయటికి వెళ్ళేటప్పుడు ఒక 70 మందిని, ఒక మనుషులను ఏర్పాటు చేసుకొని ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇద్దరిద్దరిని పంపించేటువంటి వాడు ముందు. వాళ్ళెవరిని కూడా అపోస్తలులుగా, శిష్యులుగా ఆయన తీసుకోలేదు. ప్రియదేవులారా, వాళ్ళందరూ వెళ్తున్నారు, మళ్ళీ తిరిగి వచ్చారా? చాలామంది రావడం లేదు. నోవహు గారి కాలంలో కూడా బయట నేల ఆరిందో లేదో చూసి రమ్మని చెప్పి ఒక పక్షిని ఆయన పంపించాడు. ఆయన పావురాన్ని పంపించినప్పుడు వచ్చిందా? కాకిని పంపించినప్పుడు వచ్చిందా? మళ్ళీ తిరిగి పావురాన్ని పంపించినప్పుడు వచ్చింది. ప్రియమైనటువంటి దేవుడు చూడండి, అక్కడ కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ చూడండి ప్రియదేవులారా, ఆయన ప్రతిదానికి ఒక మర్మమును ఏర్పాటు చేసినాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 12 మంది శిష్యులు ఎలాంటి వారు అని అంటే దేనికి కూడా లెక్క చేయనటువంటి వారు, రాజుల ఎదుట మాట్లాడగలిగినటువంటి వారు. ఎప్పుడు అని అంటే క్రీస్తు యొక్క ఆత్మ వారిలోనికి వచ్చినప్పుడు. ఆయనకు తెలుసు, ఇదిగో సర్వ సృష్టికి సువార్తను ఈ 12 మంది మాత్రమే ప్రకటించగలరు అని ఆయనకి తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, వారందరికీ ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటో తెలుసా? 12 సింహాసనములు వారికి ఇస్తాడంటమ్మా. నిజంగా చూడండి, మరి మనకే సింహాసనం ఇచ్చాడు దేవుడు. 12 గోత్రాలకి 12 సింహాసనములు ఇచ్చాడు. మరి మనకే సింహాసనం ఇచ్చారు? జయించు వానిని నా సింహాసనము మీద కూర్చుండబెట్టెదను, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, 12 మంది వేరు వేరు సింహాసనముల మీద ఉంటే మనం ఎవరి సింహాసనం మీద ఉంటాం? యేసు క్రీస్తు వారి యొక్క దేవుని సింహాసనమందు మనల్ని కూర్చుండబెడతాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఆధిక్యతను దేవుడు మనకిస్తున్నాడు, ఎంత గొప్పతనాన్ని మనకి దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి ఆ సింహాసనం మీద కూర్చుండడానికి మనము ఎంత అర్హత, ఎంత పరిశుద్ధత, ఎంత భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని ఈ లోకంలో జీవించాలో ఆలోచించారు ఎప్పుడైనా? ఈ 12 మంది క్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు. కొన్ని సమయాల్లో ఏమవుతున్నారో తెలుసా? మళ్ళీ తిరిగి తప్పిపోతూ ఉన్నారు. అయినా కూడా ఆయనకి తెలుసు, వీళ్ళు ఒకవేళ తప్పినా కూడా 1, 2, 3 సార్లు తప్పుతారు, మళ్ళీ తిరిగి నా దగ్గరకే వారు వస్తారు, నన్నే వాళ్ళు ఘనపరుస్తారు, నన్నే వాళ్ళు ప్రకటిస్తారు, నా కోసం ప్రాణం పెడతారని ఆయనకి తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు మరణమై వెళ్ళిపోయిన తర్వాత పేతురు ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ చేపలు పట్టేదానికి వెళ్ళిపోయాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ప్రభువుకి తెలుసు. చూడండి, చాలామంది అలానే ఉంటారు, దేవుని పరిచర్యని వస్తారు, మళ్ళీ తిరిగి వ్యాపారాలు, ఎక్కడ సైడ్ బిజినెస్లు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా చేసేటువంటి వారు ఉంటారు. అయినా కూడా ఒక స్థిరమైనటువంటి మనస్సును వీరికి నేను కలుగు చేస్తాను, వీరు స్థిరముగా ఉంటారు అని ఆయన ఎరిగినటువంటి దేవుడుగా ఉన్నారు. కాబట్టి 12 మందికి 12 సింహాసనములు ఇస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనం చూడండి జాగ్రత్తగా. ఆ పట్టణమునకు, ఏ పట్టణము? అది యెరూషలేము అనేటువంటి నూతన పరిశుద్ధమైనటువంటి పట్టణము. అనేక మంది దేవుని యొక్క బిడ్డలు ఈ లోకములో ఆయనకు సాక్షులుగా జీవించి ఈ లోకములో ఆయన కోసం ప్రాణం పెట్టి నివసించేటువంటి ఆ పట్టణము గురించి చెబుతున్నటువంటి మాటలు అవి. చదవండమ్మా. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండిరి. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. ఇక్కడ చెప్తున్నాడు చూడండి అమ్మా. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరము వైపు 3 గుమ్మములు, దక్షిణము వైపు 3 గుమ్మములు, పశ్చిమం వైపు 3 గుమ్మములు ఉన్నవి. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 12 సంఖ్యకి ఎంత ప్రాముఖ్యతను దేవుడిచ్చాడు చూడండి. ఒక్కొక్క వైపున ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? 3 గుమ్మాలు ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ 4 వైపులా 3 గుమ్మములు అక్కడ ఏర్పాటు చేసినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. పరిశుద్ధమైనటువంటి పట్టణాన్ని కూడా దేవుడు 12 గుమ్మాలతో ఆయన కట్టి ఉన్నాడని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అదే 22వ అధ్యాయము
22వ అధ్యాయము 2వ వచనం చూడమ్మా జాగ్రత్తగా. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ఒక ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవ వృక్షము ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. దేవునికి స్తుతి కలుగునుగాక. అమ్మ, 12 నెలలు కాసేటువంటి చెట్టు ఏమన్నా ఉందా ఈ లోకంలో? పోనీ పువ్వులు కాసేటువంటిది ఏమన్నా ఉందా? 12 మాసాలు ఏది కూడా కాయదు. కానీ పరలోకములో 12 మాసాలు ఏ వృక్షం? అది ఏ వృక్షం? జీవ వృక్షం. ఒకప్పుడు ఎక్కడ ఉండింది అది? ఏదేను తోటలో ఉన్నటువంటి జీవ వృక్షం. ప్రియ దేవుని బిడ్డారా, ఏదేను తోటలో ఉన్నటువంటి జీవ వృక్షము తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది? పరలోకములోనికి వెళ్ళిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఏదేను యొక్క తోటలో ఈ అవ్వ ఆదాము మళ్ళీ తిరిగి వచ్చి ఏమన్నా ఆ జీవవృక్ష ఫలాలు తిని ఇంక శాశ్వతంగా జీవిస్తారేమో అని దానికి ఆయన ఖడ్గజ్వాలలను నిలువ పెట్టాడు కొంతకాలము. దాని తర్వాత అక్కడ నుంచి అవి తీసుకొని వెళ్ళిపోబడ్డాయి. ప్రియ దేవులారా, ఆ పైనుంచి యేసుక్రీస్తు వారు జీవ వృక్షముగా మనకందరికీ జీవాన్ని కలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆ జీవ వృక్షాన్ని పరలోకములో పెట్టి ఉన్నట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, 21వ అధ్యాయము 21వ వచనం చూడమ్మా జాగ్రత్తగా. 21వ అధ్యాయము 20-21 వచనాలు. 5వది వైడూర్యము, 6వది కెంపు, 7వది సువర్ణరత్నము, 8వది గోమేధికము, 9వది పుష్యరాగము, 10వది సువర్ణము సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవులారా, ఈ 12 గోత్రముల్లో ఉండేటువంటి వారి యొక్క లక్షణాలను తెలియపరుస్తుంది అక్కడ. ఒక్కొక్కరు ఒక్కొక్క లక్షణము. ఎవరు కూడా తీసివేసేటువంటి వారు కాదు, ఎవరు కూడా విలువ తగ్గించేటువంటి వారు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు విలువైనటువంటి వారుగా ఆ 12 మంది ఈ లోకంలో క్రీస్తుకి శిష్యులుగా జీవించారు. వారి సువాసన వెదజల్లారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క సువాసనను సర్వ సృష్టికి వాళ్ళు ప్రకటించినటువంటి వారుగా ఉంటారు. సంఘాలలో లక్షల మంది, వేల మంది, 100 మంది ఉండడము కాదు, కరెక్ట్గా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారు 12 మంది ఉంటే చాలమ్మా. కరెక్ట్గా సంఘములో 12 మంది ఉంటే చాలు. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని, దేవుని కోసం పరిశుద్ధంగా జీవించేటువంటి జీవితాలు, పౌరుషంగా జీవించేటువంటి జీవితాలు, సువార్త కోసం జీవించేటువంటి జీవితాలు, ప్రభు కోసం ప్రాణం పెట్టేటువంటి జీవితాల్లో సంఘాలలో 12 కూడా ఇప్పుడు ఉండడం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అందు గురించే ఆ 12 మందిని ఒక శిష్యులుగా, అపోస్తలులుగా, పంపబడినటువంటి వారుగా, ప్రత్యేకపరచబడినటువంటి వారుగా ఆయన అభిషేకించారు. మనము కూడా ఆ లిస్టులో ఉన్నామా? మనము కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి బంగారముగా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి గోమేధికముగా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి సుగంధముగా మనము ఉన్నామా? ఆలోచించండి ప్రియ దేవులారా. ప్రభువా, ఆ 12 మందిలో నేను కూడా ఒకరుగా ఉంటే ఎంత బాగుండు. ఆ 12 మంది శిష్యుల్లో ఒక ఇద్దరు తల్లి వచ్చి అడుగుతుంది, అయ్యా నీ రాజ్యములో కుడి వైపున ఒకరు, ఎడం వైపున ఒకరు ఉండాలి అని. మనం ఎప్పుడైనా ఆలోచించాం ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని సింహాసనం మీద నేను కూర్చోవాలి, దేవుని పరిశుద్ధుడు, అతి పరిశుద్ధమైనటువంటి దేవుడు, ఆయన సింహాసనంలో మనం కూర్చోవాలంటే ఎంత పరిశుద్ధంగా జీవించాలమ్మా, ఎంత పరిశుద్ధంగా జీవించాలో ఒకసారి ఆలోచించండి ప్రియ దేవులారా. ఆయనకు తెలుసు ఆయన మనల్ని ఎందుకు పిలిచాడు అనంటే పరిశుద్ధమైన జనులుగా ఉండడానికి, పరిశుద్ధమైనటువంటి స్వాస్యముగా ఉండడానికి, ఆయన యొక్క సొత్తుగా మనము ఉండడానికి ఆయన పిలిచాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పిలుపును మరిచిపోయి అనేక మంది విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు. అనేక మంది వారికి ఇష్టమైనటువంటి మార్గములో జీవిస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ 12 మంది శిష్యులకు కూడా లేనటువంటి ధన్యతను మనకు ఆయన అనుగ్రహిస్తున్నారని లేఖనము సెలవిస్తూ ఉంది. ఆ గుమ్మాలన్నింటిలో కూడా
ఒక ప్రాముఖ్యమైనటువంటి గుమ్మం ఉంది. ఆ ద్వారము యేసుక్రీస్తు వారు. ఆయనే ద్వారమై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, మనము ఆయన ద్వారానే ఆ 12 గుమ్మముల్లో నుంచి వెళ్ళగలము. క్రీస్తు ద్వారానే మనము తండ్రి చెంతకు చేరగలము. ఎప్పుడైతే మనం ప్రభుకి ఇష్టలుగా ఈ లోకంలో జీవిస్తామో అప్పుడు మాత్రమే మనము దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించగలము అని లేఖనము స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. మార్కు సువార్త 3వ అధ్యాయము, మార్కు సువార్త 3వ అధ్యాయము 15 నుంచి చూడండి ప్రియ దేవుని బిడ్డారా. మార్కు సువార్త 3వ అధ్యాయము 15 నుంచి, మార్కు సువార్త 3వ అధ్యాయము 15 వచనం చదవండిమా. దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. దేవునికి స్తుతి కలుగునుగాక. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, దెయ్యములను వెళ్ళగొట్టడానికి, అనేకులను స్వస్థపరచడానికి 12 మందిని ఆయన సెలెక్ట్ చేసుకున్నట్లుగా లేఖనము సెలవిస్తూ ఉంది. అనేక ట్రస్ట్లో ఎంతమంది సభ్యులు ఉంటారమ్మా? అంతేనా? 12 మంది ఎందుకు పెట్టుకుంటున్నారు? మరి ఎక్కువ ఉంటే ఏమైనా ప్రాబ్లమా? మరి ఎందుకు పెట్టుకుంటున్నారు? దేవుని యొక్క లేఖనాలను చూసే రాజ్యాంగము వ్రాయబడినది. ఈ సర్వ సృష్టిలో ప్రతి ఒక్క లా కూడా కేవలము పరిశుద్ధ గ్రంథము నుంచే వచ్చినటువంటి రూల్స్ ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఆ 12 మంది శిష్యులలో మనము ఎటువంటి వారముగా ఉంటున్నాము? ఆయన 12 మందిని సెలెక్ట్ చేసుకోవడానికి ఎంత శ్రమ పడ్డాడో, రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. ఒక్కరు మిస్ అయినా కూడా, ఒక్కరు తప్పిపోయినా కూడా సృష్టికి సువార్త అందదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన ఎంతో కష్టపడ్డాడు. మనము కూడా మన బిడ్డలను ఆ విధంగా తయారు చేయాలి. మన సంఘమును కూడా ఆ విధంగా మనందరము కలిసి కట్టుగా దేవుని యొక్క మందిరము కట్టేటువంటి, పరిశుద్ధ మందిరాన్ని కట్టేటువంటి యాజక సమూహముగా మన సంఘమును కూడా తయారు చేయాలి ప్రియ దేవుని బిడ్డారా. అటువంటి ఆత్మలు మనము ఈ లోకములో సంపాదించేటువంటి వారముగా ఉండాలి. మనం పరిచర్య చేసుకుంటా వెళ్ళడము కాదు. సంఘము నుంచి కనీసము 5-6 సంవత్సరాలలో ఒక 12 మంది అయిన శిష్యులు లేవాలి. 12 మంది అయినా కనీసము దేవుని సువార్త ప్రకటించేటువంటి వారు మన సంఘం నుంచి రావాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎలా రాగలరు అని అంటే, దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవునిలో పరిశుద్ధంగా జీవించినప్పుడు, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు. ఈ సమస్తం వ్యర్థము, నా దేవుని మార్గము శ్రేష్టమైనది, ఈ లోకంలో ఉండేది నాకేది అక్కర్లేదు, నా ప్రభు సేవ కోసం నేను ప్రాణాన్నైనా అర్పిస్తాను అనేటువంటి త్యాగం వచ్చినప్పుడే మన సంఘము నుంచి అనేక మందిని సువార్థికులుగా, అనేక మందిని దైవ సేవకులుగా మనము కూడా ఇతర ప్రాంతాలకి పంపించగలం ప్రియ దేవుని బిడ్డలారా. దయతో జ్ఞాపకం చేసుకోండి, ఆ 12 అనేటువంటి సంఖ్యను ఆది నుంచి మన పూర్వీకులు ఎలా అయితే ప్రారంభించారో యేసుక్రీస్తు వారు కూడా అదే విధముగా ఆయన ముగించినటువంటి దేవుడు. ఆయన ప్రారంభించేటువంటి వారు ఆయనే, ముగించేటువంటి దేవుడు కూడా ఆయనే. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి ధన్యతను మన కుటుంబాలలో, ఆ 12 మందిలో ఉన్నటువంటి మంచి గుణాలను మనము కూడా కలిగి ఉండాలి. ఏ గుణాన్ని కూడా, ప్రభు యొక్క గుణాన్ని మనం విడిచిపెట్టకుండా దేవునిలో సంపూర్ణముగా 12 గంటలు అనంటే ఒక డ్యూటీ ప్రియ దేవుని బిడ్డలారా. ఒక వ్యక్తి డ్యూటీ చేసేటువంటి సమయం గంటలవి. కాబట్టి దయతో జ్ఞాపకం చేసుకోండి, ఒకవేళ మీరు ఉపవాసం ఉంటే 24 గంటలు లేకపోతే కనీసము 12 గంటలైనా ఉండడానికి ప్రిపేర్ అవ్వండి. ఆ సంఖ్యలో ఒక శక్తి ఉంది ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా. ఎందుకంటే దేవుడు పెట్టినటువంటిది ఏది కూడా వ్యర్థముగా ఉండదని జ్ఞాపకం చేసుకోండి. అటువంటి జీవితాన్ని మనం జీవించాలి. అటువంటి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుని యొక్క శిష్యులుగా మనందరము మారాలని తలలు వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఆయన ఎంతో కష్టపడి ఈ సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుటకు ఆ 12 మందిని ఆయన ఎన్నుకున్నట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మన జీవితాలు కూడా ఆ 12 మందిలో ఒకరిగా, నీవు ఏ గోత్రమైనా సరే, నీ గోత్రమేంటో, నీ కులమేంటో, నీ వర్ణమేంటో దేవుడు చూడడం లేదు. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ
పరిశుద్ధత, భక్తి, భయము నీవు కలిగి ఉన్నట్లయితే ఆయన నిన్ను కూడా ఆయన రాజ్యానికి ఒక గొప్ప మార్గదర్శముగా నిన్ను చేయగలడు. నిన్ను కూడా అపొస్తలుడుగా, దేవుని యొక్క సేవకుడుగా మార్చగలడు. నిన్ను కూడా ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి రాజ్యములో ఆయన సింహాసనము మీద నిన్ను కూడా కూర్చుండబెట్టగలడు. ఇప్పటికైనా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, పరిశుద్ధమైనటువంటి తలంపులను, పరిశుద్ధమైనటువంటి మాటలను, పరిశుద్ధమైనటువంటి చేతలను కలిగి ఉండడానికి ఇష్టపడు. నిన్ను కూడా దేవుడు అభిషేకించాలని ఆశపడుచు ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలయ్యా. ఆది నుంచి నాయన ప్రభువా, అయ్యా మీరు నాయన 12 గోత్రముల వారు, ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడి గెలిచినటువంటి వారిని ఎన్నుకున్నటువంటి దేవుడవు నీవు ప్రభువా. అయ్యా మీరే సహాయము చేయండి నాయన. అయ్యా మందిరములో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ప్రతి బిడ్డ కూడా నాయన, అయ్యా నీ శిష్యులలో అయ్యా ఒకనివ్వలే, నీ అపొస్తలులలో ఒకనివ్వలే మంచి బుద్ధి, జ్ఞానము, పరిశుద్ధత కలిగి జీవించుటకు ప్రతి హృదయాన్ని మీరే అభిషేకించమని ప్రార్థన చేయించు ఉన్నాము నాయన. అయ్యా సంఘములో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించమని అడుగుచూ ఉన్నాం. సంఘ పెద్దల కుటుంబాలను ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాం. అడ్వైజర్ గారి కుటుంబాన్ని బలపరచమని, ఆదరించమని అడుగుచూ ఉన్నాము ప్రభువా. అయ్యా పసిపిల్లల మొదలుకొని వృద్ధుల వరకు శక్తిని, బలమును అనుగ్రహించి మీరే ఆశీర్వదించమని ప్రార్థన చేయించు ఉన్నాము నాయన. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలను స్వస్థపరచమని అడుగుచూ ఉన్నామయ్యా. అయ్యా నాయన తండ్రి కృపమ్మ గారిని మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నిర్మలమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. శ్రావణ్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇందిరమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. జిక్రిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. జయప్రకాష్ గారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. దేవమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇంకా అనారోగ్యంతో ఉన్నటువంటి అయ్యా సువార్తమ్మను జ్ఞాపకం చేసుకొని పరిపూర్ణ స్వస్థతను దయచేయమని ప్రార్థన చేయించు ఉన్నామయ్యా. అయ్యా ఈరోజు నాయన జన్మదినము జరుపుకుంటున్నటువంటి బిడ్డలు నాయన, అయ్యా నాయన మీ ప్రియ కుమారుడు అయ్యా కరుణాకర్ గారి కుమారుడు నాయన, అయ్యా ప్రభా పరిశుద్ధ స్వప్న గారి కుమారుడు తండ్రి, అయ్యా నీవే సహాయము చేసి ఆ బ్లెస్సింగ్స్ శ్రేయస్సును ఆశీర్వదించమని ప్రార్థన చేయించు ఉన్నామయ్యా. అలాగే మీ ప్రియదాసుడు అయ్యా రోజుబాబు గారిని బట్టి, కేశమ్మ గారిని బట్టి వందనాలు. వారికి ఇచ్చినటువంటి కుమార్తె రోజులని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఆ బిడ్డకి ఇచ్చిన నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనాలయ్యా. బిడ్డలిద్దరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మీరే సహాయము చేసిన ఆయన ఇటువంటి జన్మదినములు అనేకము వారు జరుపుకున్నట్టుకు సహాయము చేయండి ప్రభువా. ఆరోగ్యముతో నింపండి నాయన. అయ్యా మీ సాక్షులుగా వాడబడుటకు సహాయము చేయమని ప్రార్థన చేయించు ఉన్నామయ్యా. వారి కుటుంబాలను వర్ధిల్లింప చేయమని ప్రార్థన చేయించు ఉన్నాము నాయన. పరిశుద్ధ వివాహాలు జరిగించమని కోరుకొనుచు ఉన్నామయ్యా. అయ్యా గర్భఫలాలు దయచేయమని అడుగుచూ ఉన్నాము నాయన. ఉద్యోగ ప్రయత్నాలు సఫలపరచమని అడుగుచూ ఉన్నాము తండ్రి. అయ్యా విచ్ఛిన్నమైన కుటుంబాలను తిరిగి కట్టి ఆశీర్వదించమని ప్రార్థన చేయించు ఉన్నామయ్యా. తల్లిదండ్రులకు దూరముగా ఉండి చదువుకొనుచు ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడ్డలను మీరే ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నామయ్యా. నీకు విధేయులుగా జీవించుటకు సహాయము చేయండి ప్రభువా. నీ కృపా, నీ క్షేమములు వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేయించు ఉన్నామయ్యా. దేవా నీకు వందనాలయ్యా. ముందున్నటువంటి కార్యక్రమాన్ని మీరు దీవించమని అడుగుచూ ఉన్నాం. రేపు నాయన పరిశుద్ధ దినమును ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాం. అయ్యా నీ దాసుడైనట్టు నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని అయ్యా షీపకు పరిపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని అడుగుచూ ఉన్నామయ్యా. అయ్యా నాయన మీ ప్రియ కుమార్తె మేరమ్మ గారికి కూడా పరిపూర్ణమైన శక్తిని, బలమును దయచేయమని ప్రార్థన చేయించూ ఉన్నాము నాయన. అయ్యా లిడియా బెర్నాడ్ షా గారి కుటుంబాన్ని దీవించండి. రోజమ్మ గారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేయించూ ఉన్నాము తండ్రి. దేవా నీకు వందనాలయ్యా. మా బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభువా. ప్రతి చిన్న బిడ్డ కూడా అయ్యా నిన్ను స్తుతించేటువంటి ధన్యతను, వాయిద్యములు వాయించేటువంటి ధన్యతను, స్తుతి పాడేటువంటి ధన్యతను, బైబిల్ చదివేటువంటి ధన్యతను ప్రతి బిడ్డకి దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేయించు ఉన్నామయ్యా. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఏ కుటుంబాలు ఉన్నాయో ప్రభువా, ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలు నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఉద్యోగాలు లేనటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. పని లేనటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరే సహాయం చేయండి నాయన. బిడ్డలను దీవించండి, ఆర్థికపరమైన వనరులను దయచేయండి అయ్యా. కష్టపడి పనిచేయడానికి స్వభావం దయచేయండి, ఉద్యోగాలు దయచేయండి ప్రభువా. ప్రతి కుటుంబమును పేరు పేరున సమృద్ధిగా దీవించమని ప్రార్థన చేయించు ఉన్నామయ్యా. ఈ రాత్రికాలపు దీవెనలతో ప్రతి బిడ్డను
ప్రతి కుటుంబమును దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేయించు ఉన్నాము నాయన. ఇంకా ఎవరి గురించైనా మర్చి ఉంటే దయతో మీరే జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డను ప్రతి కుటుంబమును ఆశీర్వదించమని మా కొరకై తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి ఈ మనవులన్నీ పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరము లేచి నిలువబడి పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకములో నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మానిదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించండి. ఎలయనగా రాజ్యమును బలమును మహిమయు నిరంతరము నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రత్యేకముగా మందిరములో ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబం మీదను, సకల పరిశుద్ధుల మీదను, ప్రత్యేకముగా సుందర్రావు గారు విడువబడినటువంటి కుటుంబం మీదను, పిల్లల మీదను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నీడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.